హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఈరోజు మా మహాశివరాత్రి రోజు చూడండి మేము అలా ముగ్గు వేసానమాట. అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని పూజ చేయాలన్నమాట. ఈరోజు చూడండి మార్నింగ్ లేచినప్పటి నుంచి బయట కల్లాపు చల్లి ముగ్గు వేసి వచ్చాను. ఈరోజు డే పనులు. ఈరోజు వచ్చేసి ఉగ్గానే చేశాను టిఫిన్కి. మీరేం చేశారో కామెంట్ చేయండి. ఈరోజు మహాశివరాత్రి కదా, నేనైతే ఉపవాసం ఉంటాను అనమాట. మా పిల్లల కోసం ఉగ్గాని చేశాను. చూడండి మా ఇంట్లో మొత్తం అంతా ఇలా పూజ గదంతా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను అనమాట. అంతా శుభ్రంగా చేసేసుకొని ఇక్కడ కలశం పెట్టేసుకొని అమ్మవారిని పక్కనే ఇంకా చూడండి కలశం ఎంత అందంగా అలంకరించుకున్నాను. ఇంకా పువ్వులు పెట్టాలన్నమాట. ఇక్కడ వచ్చేసి దుర్గమ్మ అమ్మవారిని ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టుకున్నాను. ఇలా కలశం పెట్టా, పువ్వులు వస్తే ఇంకా పువ్వులు రాలేదు, పువ్వులు వేయాలి. చూడండి ఈరోజు శివరాత్రి కదా, మేము ఇవన్నీ పనులు చేస్తుంటే మా సీటేశ్వరి నన్ను కూడా వీడియో తీయని అడుగుతుంది, అందుకని తీసాం. ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఈరోజు మహాశివరాత్రి కదా అని. చూడండి మా ఊర్లో అమ్మవారు నాగవారపు ఎల్లమ్మ తల్లి అని చాలా శక్తివంతరాలు అన్నమాట. ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము ఈరోజు శివరాత్రి రోజు మన దర్శనం చేసుకొని అమ్మవారిని మా అమ్మ వాళ్ళ ఇంట్లో భోంచేసుకొని తర్వాత వచ్చేసి మేము చూడండి సిద్ధయ్య గారి మఠం వెళ్ళామన్నమాట. అక్కడ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తారో. ఈరోజు మహాశివరాత్రి అని చెప్పేసి ఎంత బాగుందో చూడండి. అసలుకి రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, అంత బాగుంది సిద్ధయ్య గారి మఠం. మీరు ఒకవేళ వెళ్ళకపోతే వెళ్ళండి సిద్ధయ్య గారి మఠం. రేపు ఉగాదికి చాలా తిరునాళ్ళు జరుగుతుందన్నమాట, మీరు వెళ్ళండి. చూసారు కదా ఎంత బాగుందో. జనాలు కూడా అలానే వచ్చారండి ఈరోజు మహాశివరాత్రి అయినా కూడా. మేము వెళ్ళి చూడండి ఎంత ఎక్కడ చూసినా ఎంత బాగా అలంకరణ డెకరేషన్ ఎంత బాగుందో. అసలు పీస్ ఆఫ్ మైండ్ అక్కడి నుంచి రావాలనిపించట్లేదు, ఎంతో బాగుంది చూడు. చక్కగా ఎక్కడే కూర్చొని ఉండాలనిపిస్తుంది. మేము అక్కడే ఉండేసి అక్కడే భోంచేసుకొని అక్కడ అన్నదానం జరుగుతుందన్నమాట. అక్కడ భోంచేసుకొని ఇంకా కొద్దిసేపు అక్కడే ఉండి కొంచెం క్లిప్ వీడియో తీసుకొని వాళ్ళని అడిగితే తీసుకోమన్నారు, తీసుకున్నాం అన్నమాట. అలా తీసుకొని చూడండి ఎంత బాగుందో. సిద్ధయ్య గారి స్వామి గురించి తెలిసినది. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే పలుగురాలు పల్లె అని ఉంటుంది. అక్కడ చూడండి శివలింగాలు ఎంత బాగున్నాయో. 108 శివలింగాలు ఏమో ఉన్నాయండి. అక్కడికి వెళ్ళామన్నమాట. ఈరోజు మహాశివరాత్రి రోజు ఇన్ని శివలింగాలు దర్శనం చేసుకున్నందుకు మా జన్మ ధన్యమైందండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.